కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. నీతిమంతులారా, యావేను బట్టి ఆనందగానము చేడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యావేను స్తుతించడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యావే వాక్యము యథార్థమైనది, ఆయన చేడుదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యావే కృపతో నిండి ఉన్నది. యావే వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యావే యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడిను. అన్య జనముల ఆలోచనలను యావే వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఆనంద గానము అను వర్తమానం మనం నేర్చుకుందాం. ఆనంద గానం పిల్లరా, ఆనంద గానం. ఒక వ్యక్తి యొక్క జీవితము ఆనందంగా గానముతో ఉండాలి అని అంటే ఆ వ్యక్తి ఎన్నుకొని దానిని బట్టి అతని యొక్క జీవితము ఆనందముతో ఉంటుంది. ఆనందముతో అంటే ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా పాటలు పాడతారు. ఎవరైనా పాటలు పాడుతున్నారు అనుకోండి, కొన్ని బాధల్లో పాడేవాళ్ళు ఉంటారు. కానీ ఆనంద గానం వేరు, విచారముతో కూడినటువంటి గానాలు వేరు, దుఃఖముతో ఉన్నాయి. కానీ ఆనంద గానములు ఎప్పుడు పాడతాం? ఇప్పుడు ఇందాక మనం పాడాం. ఏం పాట చెప్పండి? ఇందాక మనం పాట పాడాం. ఏమిటి? ఆనందముగా ఇంపైన కానాను చేరిదం. నేను 1988లో కాకినాడ వచ్చినప్పుడు అప్పుడు ఆనంద భారతిలో పాట పాడాను. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యశువతు నూతన యెరూషలేము యాత్ర, యశువతు నూతన యెరూషలేము యాత్ర. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యశువతు నూతన
యెరూషలేము యాత్ర. రాత్రియు పగలయు పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలయు పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఇది ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యెషువతో నూతన యెరూషలేము యాత్ర, యెషువతో నూతన. హల్లెలూయా. కాబట్టి ఆనందగానము, ఆనందముతో గానము చేయడము. ఎప్పుడు ఆనందముతో గానం చేస్తాము అంటే, నువ్వు ఏదైనా ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నిక సరైనదైనప్పుడు ఆ ఎన్నిక నీకు ఏం చేస్తానండి, విజయాన్ని ఇస్తుంది. ఆ విజయం కలిగినప్పుడే ఆనందముతో గానం చేస్తారు, ఆనందముతో గానం చేస్తారు. గతంలో మనం నేర్చుకున్నాం, దావీదు గొల్యాతుని చంపినప్పుడు ఆ సమయంలో వారు ఆనందముతో గానము చేశారు, ఆనందముతో పాటలు పాడారు. ఎందుకనంటే వారికి ఒక విజయం వచ్చింది కాబట్టి వారు ఆ విధమైనటువంటి పాటలు పాడారు. కాబట్టి ఒక ఎన్నిక సరైనదిగా ఉన్నప్పుడు అతని యొక్క జీవితము లేకపోతే ఎవరి జీవితమైనా ఆనందముగా ఉంటుంది, ఆనందముతో అంటే జయకరముగా ఉంటుంది. ఆ జయముతో పాటలు పాడుకుంటూ ఉంటారు. అంటే వారు ఒక జయించిన జీవితాన్ని కలిగి ఉంటారు. ఆ జయించిన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటారో వారు ఆనందముతో పాటలు పాడతారు. ఇప్పుడు ఒక వస్తువులను కొనేటప్పుడు ఆ మార్కెట్కి నువ్వు వెళతావు. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల కంపెనీలు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. కానీ నువ్వు ఏదో ఒక వస్తువును కనుక కొనుక్కున్నట్లయితే ఆ ఏదైతేనో వస్తువే కదా అని కొనుక్కున్నావు అనుకోండి, నాసిరకందో పనికిరానిదో ఒక మిక్సీయో లేకపోతే ఏదో కొన్నావు అనుకోండి, లేకపోతే నువ్వే గ్రైండరో లేకపోతే ఏదో ఫ్రిడ్జో ఏదో కొన్నావు అనుకున్నావు. అప్పుడు ఆ ఎన్నిక సరైనది కానప్పుడు, ఆ వస్తువు మంచిది కానప్పుడు ఆ వస్తువు వలన నీకు ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆగిపోతూ ఉండొచ్చు. మేము ఒకసారి నాకు తెలిసిన అందరూ కూడా కొంటుంటే మేము కొన్నాం. ఏంటంటే అది మిక్సీ అన్నమాట. అయితే అది తక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. ఎలా అమ్మేస్తున్నారంటే మాకు ఒక ఏదో అనుకోకుండా లాస్ వచ్చింది, అందుకని అన్నింటి కూడా అమ్మేస్తున్నామని చెప్పి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్మేస్తూ ఉంటే చాలామంది వాటిని కొనేసుకుంటున్నారు. కానీ తీసిన తర్వాత వాడుతుంటే పొగలు రావడం, గర 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 శబ్దాలు వచ్చేది. మీకు అర్థమైందా? చాలా ఇబ్బంది పెట్టే తీసి పక్కన పడేయడమే జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ఎన్నికలో తేడా ఉంది, ఆ ఎన్నికలో తప్పు జరిగింది. ఆ తప్పు జరగడం వల్ల ఆ ఇబ్బందులు వచ్చేసాయి, దానివల్ల తలపోటు వచ్చేసింది, దానివల్ల నష్టం వచ్చేసింది. అందువల్ల ఎన్నిక కనుక సరైనదిగా ఉన్నట్లయితే, ఆ ఎన్నిక కనుక బాగున్నట్లయితే, ఆ ఎన్నుకునే ఆ వస్తువు లేకపోతే ఆ కొనుక్కునే వస్తువు అది మంచి కంపెనీ సరైనదైనట్లయితే నీకు అది ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అది చక్కగా నీకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి, చక్కగా నీకు సహాయపడుతూ ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆ వస్తువును బట్టి
నీ పని జయకరంగా ఆగిపోకుండా విజయకరంగా ముందుకెళ్ళిపోతాడు. దాయి నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏమో చెప్పండి, అపజయం పొందుతూ ఉంటావు. అపజయం అంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నా చేయలేకపోతుంటావు. విజయం అంటే ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని చేయడమే, దానిలో విజయం పొందడం అంటారు. ఆ విజయం పొందినప్పుడు ఆనందం వేస్తుంది, అపజయం కలిగినప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ ఎన్నిక సరైనదిగా లేనప్పుడు నీ యొక్క జీవితంలో ఆ కొనుక్కున్న వస్తువు నీకు బాధని, దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, వీటన్నిటిని కూడా కలుగు చేస్తుంది. అదేవిధంగా ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకుడు ఒక సైన్యాన్ని ఎన్నుకోవడం కానీ, లేకపోతే తనకి సెక్యూరిటీ గార్డుని ఎన్నుకోవడంలో కానీ అతడు ఏం చేస్తాడంటే సరైనటువంటి సెక్యూరిటీ వాళ్ళని, నమ్మకమైన వారిని అతడు ఎన్నుకుంటాడు. అతని యొక్క ప్రాణ రక్షణ కోసం, లేకపోతే ఆ యొక్క నాయకుడు, లేకపోతే మంత్రి, లేకపోతే రాజు ఎవరైనా కానీ అతడు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఆ జనములో ఉన్నప్పుడు, ఎక్కడున్నా కానీ తన ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యం కలిగిన వారిని, లేకపోతే సమర్థత కలిగిన వారిని, ఆ సెక్యూరిటీని అతడు ఎన్నుకుంటాడు. ఆ ఎన్నిక సెక్యూరిటీని ఎన్నుకోవడంలో అతడు గనక నమ్మకమైన వారిని, మంచి వారిని ఎన్నుకున్నట్లయితే అతని యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది, విజయకరముగా ఉంటుంది, విజయకరముగా కొనసాగుతుంది. ప్రతిదానికి కూడా మరి ఎన్నుకోవడంలోనే ఉంటుంది. లేకపోతే అతని ప్రాణం ఏమైపోతుందంటే ఆ సెక్యూరిటీ సరైనది కానప్పుడు అతని ప్రాణము మధ్యలోనే పోయింది. ఎవడొకడు ఏదో ఒక హాని చేస్తాడు, ఆ సెక్యూరిటీ వాళ్ళు కాపాడలేకపోతారు. అతడు జయకరముగా ముందుకు వెళ్ళాలంటే, కొనసాగాలంటే, వేటిలోనైనా కొనసాగాలనంటే, ఆనందంగా కొనసాగాలనంటే మంచి సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆనందముగా ఉంటాడు. ఈ సెక్యూరిటీ ఉంది కాబట్టి బలమైన సెక్యూరిటీ ఉంది, నమ్మకమైన సెక్యూరిటీ. బలమైనదే కాదు, నమ్మకం కూడా కనపడాలి. వాళ్ళు మోసపూరితమైన వాళ్ళు, దొంగలుగాను, లేకపోతే దోచుకునే వారుగాను సెక్యూరిటీ కింద, సెక్యూరిటీ వాళ్ళ చేతిలో అన్నీ పెడతారు. ఇది అర్థమైందా? ఆ యొక్క దోచుకునే వారుగాను, అన్యాయస్తులుగాను, మోసగాళ్ళుగాను ఉన్నట్లయితే ఏమైపోతుంది చెప్పండి? ఆ యొక్క నాయకుడి యొక్క, లేకపోతే ఆ రాజు యొక్క, లేకపోతే ఆ మంత్రి యొక్క అతనికి దుఃఖమే మిగులుతుంది, కన్నీరే మిగులుతుంది. లేకపోతే సెక్యూరిటీ నమ్మకమైనగా వారుగా లేకపోయినట్లయితే ఇస్కరియోతు యోధాలాగా ఏం చేస్తాడు చెప్పండి? దొంగలకి అప్పగించేస్తాడు నాయకుడిని, లేకపోతే నరహంతకులకు అప్పగించేస్తారు. అందుకని ఒకప్పుడు మనము రాజీవ్ గాంధీని అనుకుంటాం. ఆ టైంలో సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నమ్మకమైన వారుగా లేకపోయినట్టు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ప్రాణాలు తీస్తారు. ఈనాడు కూడా సెక్యూరిటీ వాళ్ళు నమ్మకమైన వారిని ఫ్యాక్టరీల దగ్గర అక్కడక్కడ పెడతా ఉంటారు. కారణం ఎందుకంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కాకపోయినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? దోపిడీ జరుగుతుంది, దోచుకుని వెళ్ళిపోతారు, మోసం చేస్తారు. ఆ ఫ్యాక్టరీ ఏమైపోతుంది చెప్పండి? ఎవడు కూడా వచ్చి కాల్ చేస్తాడు. అందుచేత నమ్మకమైనటువంటి అంటే విశ్వసింపదగినటువంటి ఆ ఎన్నిక సరైనదిగా ఉన్నప్పుడు అతడు ధైర్యముగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. కానీ వాళ్ళు ఆ యొక్క వాళ్ళే అంటే ఆ కంచె చేడు వేసింది అన్నట్టుగా, అంటే కంచె అనగా రక్షణ. ఒక పొలానికి కంచేస్తారు చుట్టూ. ఆ కంచె అనేటువంటిది ఆ పొలానికి రక్షణగా ఉంటుంది. కానీ ఆ పొలాన్ని రక్షించవలసినటువంటి ఆ కంచె చేనుని వేస్తే ఇంకెవరు రక్షిస్తారు? అలాగే సెక్యూరిటీ వాళ్ళే మోసం చేసేవాళ్ళు అయినట్లయితే ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించలేరు. అందుకని అతడు సరైన ఎన్నిక కనుక సెక్యూరిటీ విషయంలో కనుక తీసుకోకపోయినట్లయితే అతడు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ పడాల్సి వస్తాయి. అర్థమవుతుందా? ఎన్నో
అగచాట్లు పడాల్సి వస్తాయి. అందుచేత ఒక ఎన్నిక సరైనదిగా ఉండాలి. అది నువ్వు ఒక విజయం పొందాలంటే, ఒక ఆనందం పొందాలంటే, నీ జీవితం ఒక ఆనందకరమైనటువంటిదిగా ఉండాలంటే ఏమండి, ఒక ఎన్నిక సరైనదిగా ఉండాలి. ఆ ఎన్నిక, అందుకనే ఉద్యోగస్తులు ఎన్నుకునేటప్పుడు కూడా పరీక్షలు పెట్టి ఎవరు సరిగా చక్కగా ఆ పరీక్షల్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తారో వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. సరైన ఎన్నిక. అలాగే దేశాన్ని రక్షించడం విషయంలో కూడా, దేశాన్ని కాపాడడం విషయంలో కూడా, ఎందుకంటే స్వార్థము లేకుండా, స్వార్థపరులు ఏం చేస్తారు చెప్పండి? దేశం ఏమైపోతే ఏంటి, ఎవరేమైపోతే ఏంటి, ప్రజలు ఏమైపోతే ఏంటి, దేశం ఏమైపోతే ఏంటి, నాకు ఎవడైనా లంచం ఇస్తే చాలు దేశాన్ని అమ్మేస్తాను. స్వార్థపరులు ఉంటారు. స్వార్థం అంటే తమ యొక్క సౌఖ్యాన్ని గురించి ఆలోచిస్తారు, తమ యొక్క ఆనందాన్ని గురించి ఆలోచిస్తారు, తన సుఖభోగాల గురించి ఆలోచిస్తుంటారు. ఎవరు ఏమైపోతే నాకేమిటి, దేశం ఏమైపోతే నాకేంటి, నేను ఇలాగ సంపాదించుకొని అన్యాయంగానో అక్రమంగానో మా కుటుంబము మేమంతా బాగుంటే చాలు అనేటువంటి స్వార్థపరులు ఉంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆ సెక్యూరిటీని ఎన్నుకునేటప్పుడు దేశాన్ని రక్షించగలిగినటువంటి వారిని ఎన్నుకుంటారు. దేశాన్ని రక్షించగలిగినటువంటి నమ్మకమైన వారిని, ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని, ఆ నిపుణత కలిగిన వారిని ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా నిలబెడతారు. అప్పుడు అందుకనే మన దేశం చుట్టూ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సైనికులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలు, ఏ దేశంలోనైనా సరే ఆనందముతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ సెక్యూరిటీ లేకపోతే, ఆ నిజమైన మంచి సైన్యం లేకపోయినట్లయితే ఆ యొక్క విజయాలు పొందలేరు, ఆనందంతో జీవించలేరు. ఎప్పటికప్పుడు ఆ పక్క దేశాల వాళ్ళు వచ్చి ఆ దేశం మీద దాడి చేసి దోచుకుపోతారు. వాళ్ళు అందుకనే కనిపెట్టుకొని ఉంటారు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని బార్డర్లోనే కనిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనము ఇండియా మీద పడి ఏమైనా రహస్యాలుంటే, లేకపోతే ఏమైనా యొక్క నాశనం చేయడము, పట్టుకుపోవడము, ఏదో ఒకటి చేయొచ్చని ఆ శత్రువులు కూడా కనిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ పాకిస్తాన్ వాళ్ళు, లేకపోతే ఇటు చైనా వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరిని కూడా దేశంలోనికి రానివ్వకుండా ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే దేశం చుట్టూ ఆ యొక్క దేశం లోపలైతే పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి వాళ్ళు ఇంకా ఉంటారు. అలాగే దేశం వెలుపలైనట్లయితే సైనికులు ఉంటారు. కొన్నిసార్లు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి సైనికులు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎన్నిక, ఆ సరైన వారిని ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క దేశము సరైన సైనికులు ఎన్నుకున్నప్పుడు ఆ దేశం ఆనందముతో ఉంటుంది. ఆ దేశంలో ప్రజలందరూ కూడా జయముతో ముందుకు వెళ్ళిపోతుంటారు. లేనట్లయితే ఆ ప్రజల మీద వాళ్ళు దాడి చేసేసి ఆ శత్రువులు నిజమైనటువంటి మంచి సైనికులు లేనప్పుడు ఆ దేశమును అల్లకల్లోలం చేస్తారు, బాంబులతో పేల్చేస్తారు, దోచుకుపోతారు పట్టుకున్న వరకు. అందుకని వాళ్ళు కూడా ఎక్కడ ఏమి దొరుకుతుందా అని వాళ్ళు కూడా కనిపెట్టుకొని కాచుకొని ఉంటుంటారు. ఆ విధంగా భయంకరమైన మనుషులు ఉంటారు. ఎవరిని కూడా నమ్మే రోజులు కావివి, ఏ దేశాన్ని కూడా నమ్మే రోజులు కావివి. నమ్మకమైన దేశాలనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సైనికులు అవసరం లేదు కాదు కాబట్టే సైనికులు. కాబట్టి అలాగే ఒక విద్యార్థి కానీ ఎవరైనా కానీ ఒక కాలేజీలో జాయిన్ అయ్యి మంచి మార్కులతో విజయం పొందాలనంటే, మంచి మార్కులు సాధించి ఆ పరీక్షల్లో ఫెయిల్ అయిపోకుండా, చూడండి సర్వశక్తిమంతుడు పరీక్షలు పెడతాడు. ఆయన యోబుకు పరీక్ష పెట్టినప్పుడు ఆ యోబు ఆ పరీక్షలో నిలిచాడు.
అలాగా ఈ యొక్క పరీక్షలలో వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలంటే, వాళ్ళు జయం పొందాలంటే వాళ్ళు ఎన్నిక చేసుకునేటువంటి ఒక కాలేజీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఛాయగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. అవన్నీ మనకు ఎందుకంటే మీరు అనుకోకండి, మీకు విషయం అర్థం కావాలండి, వర్తమానం అర్థం కావాలంటే కొన్ని ఉపమానాలు ఛాయలు మీకు చెప్పాలి. అలాగే ఆ కాలేజీ సరైనది, ఆ కాలేజీలో నుండి ఉపాధ్యాయులు కానీ సరైన వారు కాకపోయినట్లయితే ఆ పిల్లలు ఏమైపోతారు అంటే వాళ్ళు సరిగా చదువు చెప్పకపోవడం వల్ల, సరైన క్రమశిక్షణ నేర్పకపోవడం వల్ల ప్రేమ అంటే ఏమిటో, జాలి అంటే ఏమిటో, క్షమించడం అంటే ఏమిటో, కనికరం అంటే ఏమిటో, అలాంటి మంచి లక్షణాలు ఆ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పకపోయినట్లయితే వాళ్ళు ఏమైపోతారంటే దొంగలుగాను, లేకపోతే మోసగాళ్ళుగాను, లేకపోతే ఆ యొక్క అబద్ధికులుగాను, అన్యాయస్తులుగాను, అక్రమమైన వారుగాను ఆ విధంగా మారిపోతారు. వాళ్ళ జీవితము జయకరముగా ఉండదు, వాళ్ళ జీవితము ఆనందముతో ఉండదు. అందుకనే మంచి కాలేజీని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు మంచి మార్కులతో వాళ్ళు పాస్ అవుతుంటారు. లోకంలో మనం చూస్తుంటాం. అంటే ఎన్నిక, సరైనటువంటి ఎన్నిక వాళ్ళ ఆనందానికి కారణమవుతుంది, వాళ్ళ విజయానికి కారణమవుతుంది. నీవు కూడా అంతే. బ్రహ్మం గారు అంటారు, ఒక భర్తని ఒక స్త్రీని ఒక భర్త ఎన్నుకోవడంలో అతని గుణలక్షణం ఏమిటో తెలియచేయబడతా ఉంటుందని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా నీవు ఒక భర్తను నువ్వు ఎన్నుకోవడంలో కానీ, నీవు అలాగే పురుషుడు ఒక స్త్రీని ఎన్నుకోవడంలో కానీ అది సరైన ఎన్నిక లేకపోయినట్లయితే, ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టి సరైనటువంటి ఎన్నిక కనుక లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? ఆ యొక్క జీవితము, ఆ యొక్క పురుషుడి ఎన్నిక కానీ స్త్రీ ఎన్నిక కానీ సరిగా లేనప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందనంటే ఆత్మీయంగా బాగోదు. లోకరీతిగా బాగుండొచ్చేమో, కానీ ఆత్మీయంగా ఆ ఎన్నిక సరైనది కానప్పుడు ఆత్మీయ జీవితం సరిగా ఉండదు. ఆత్మీయ జీవితము సరిగా ఉండదు. ఈ ఆత్మీయ జీవితం ఎందుకు సరిగా ఉండదనంటే, నీ భర్తో నీ భార్యో లోకాశలు కలిగి, లేకపోతే తినుచు త్రాగుచు తిరుగుచు, లేకపోతే దురలవాట్లు కలిగి, చెడ్డ అలవాట్లు కలిగి, లేకపోతే అక్రమ సంబంధాలు కలిగి, లేకపోతే పేకాట్లాడుతూ దొంగతనాలు చేస్తూ, లేకపోతే పాపులతో సహవాసం కలిగి, ఇలాగా రకరకాలుగా లోకాశలు ధనాపేక్షలు కలిగి, ఓర్పు లేకుండా, సహనము లేకుండా, దీర్ఘశాంతము లేకుండా, లేకపోతే ఈ యొక్క ప్రేమ, జాలి, కనికరము అలాంటి లక్షణాలే లేకుండా అలాంటి వ్యక్తిని కనుక నువ్వు ఎన్నుకున్నట్లయితే, అలాంటి ఒక స్త్రీని కానీ అలాంటి పురుషుడిని కానీ నువ్వు ఎన్నుకున్నట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా అది సరిగా ఉండదు. ఆత్మీయంగా ఎందుకు సరిగా ఉండదనంటే అతడు భక్తి మార్గం, ఎందుకంటే పురుషుడే శిరస్సు అయి ఉన్నాడని వాక్యం చెప్తాం. పురుషుడే శిరస్సు అయి ఉన్నాడు. అప్పుడు అతడి జీవితం, వారి జీవితం ఎందుకు సరిగా ఉండదనంటే అతడు జయకరమైన మార్గములో, ఆత్మీయ మార్గములో ఆ కుటుంబాన్ని నడిపించడం, ఆ కుటుంబాన్ని ఆత్మీయ మార్గములో నడిపించడు, ఆ కుటుంబాన్ని లోకరీతిగా తీసుకెళ్ళిపోతుంటాడు. ఆ పిల్లలను కూడా లోకరీతిగా పెంచుతాడు. లోకరీతిగా పాపులుగానో, అందుకనే లోకరీతిగా చెడ్డవారుగానో, లోకరీతిగా ఆ ప్రేమ లేని వారుగానో, లోకరీతిగా ప్రార్థన లేని వారుగానో, లోకరీతిగా మనం చూసినట్లయితే ఆ విధంగా ఆత్మీయంగా ఏ సరైనటువంటి భక్తి లేకుండా, భయభక్తులు లేకుండా ఆ పిల్లలను కూడా అదే మార్గంలో తీసుకుని వెళ్ళిపోతాడు. అతను ఏ మార్గంలో, చెడ్డ మార్గంలో నడుస్తూ ఉన్నాడో అదే మార్గంలో ఏమైపోతాడు చెప్పండి? తీసుకెళ్ళిపోతాడు. అలాగే స్త్రీ కూడా సరిగా లేకపోయినా అదే పరిస్థితి. అందువల్ల ఎన్నిక అదేవిధంగా నీకు సరైన మంచి భర్త,
అంటే ఆత్మీయ సంబంధమైన భర్త లేకపోతే ఆత్మీయ సంబంధమైన భార్య నువ్వు కలిగి ఉన్నప్పుడు వాడు చక్కగా ప్రార్థించుకోవడం, చక్కగా ప్రార్థన చేయడం, చక్కగా బైబిల్ చదవడం, చక్కగా మందిరాన్ని నడిపించడం, వాళ్ళకి పిల్లలు ఆయన బోధలో ఎలాగా ప్రేమ కలిగి ఉండాలో, జాలి కలిగి ఉండాలో, ఎలా సహనం కలిగి ఉండాలో, ఎలా ఓర్పు కలిగి ఉండాలో ఈ విధంగా నడిపించుకోవడము జరుగుతూ ఉంటుంది. ఆయన నమనిస్తాను. హల్లెలూయా. అంటే ఎన్నిక అనేటువంటిది ఏం చేస్తే చెప్పండి, ఎన్నిక అనేటువంటిది ఆత్మీయంగా నీవు ఆనందం పొందడానికి నిందలలోను, శ్రమలలోను, లేకపోతే పేదరికములోను, కష్టాల్లో కూడా ఆయన మార్గంలో ఉన్నామనే ఆనందం ఆయన నమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక ఎన్నిక కనుక సరైనదిగా లేకపోయినట్లయితే, ఇప్పుడు నీవు ఒక స్నేహితులను నువ్వు ఎన్నుకోవచ్చు. ఆ స్నేహితుడు సరైన స్నేహితుడు కాకుండా అతడు లోక సంబంధమైన పాపు, లేకపోతే దుష్టుడు, చెడ్డవాడు, లేకపోతే అతడు ఎప్పుడు చూసినా కానీ సెల్ ఫోన్తో ఉండి, లేకపోతే ఆ విధంగా నువ్వు చెడ్డ స్నేహితులను కనుక ఎన్నుకున్నట్లయితే నీవు ఆ ఎన్నిక తప్పు. అప్పుడు ఆ చెడ్డ స్నేహితుడిని బట్టి నువ్వేమైపోతావనంటే అతడి వల్ల నీకు సమస్యలు వస్తాయి, అతడి వల్ల నీకు చిక్కులు వస్తాయి, అతడి వల్ల నీకు ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా నీకు సరైన భర్తను ఎన్నిక చేసుకోకపోయినట్లయితే, సరైన భర్త కనుక భార్యను కనుక ఎన్నిక చేసుకోకపోయినట్లయితే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, రకరకాల ఒడిదుడుకులు, అంటే ఈ విధంగా వాక్య వ్యతిరేకమైనవన్నీ కూడా నీకు అడ్డుగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ నీవు నిజమైన స్నేహితుడు ఎవరనంటే మెస్సయ్య. ఆత్మ సంబంధమైన భర్త కనుక నీకు మంచివాడుగా ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన భర్త అనగా యావే, ఆయనే సర్వశక్తిమంతుడని మనం చూడగలిగాం. ఆ సరైన ఎన్నిక కరెక్ట్గా ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళు ఎలాగ ఉన్నప్పటికీ, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళుగా ఉన్నప్పటికీ, నీ బంధువులు ఎలాంటి వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా నీవు ఆత్మీయంగా ఆయన వాక్యమును అనుసరిస్తూ వాక్యమందు నీవు జయం పొందు, అంటే వాక్యము మీద నువ్వు నిలబడి వాక్యమును పాటించుచు జయకరముగా, అంటే మరణాన్ని జయించుచు ఆనందముతో నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం ఎక్కడున్నామనంటే మరణాన్ని జయించే కాలంలో మనం ఉన్నాము. మరణమును జయించడం అని అంటే, మరణం అనగా శరీరానుసారమైన మనసే మరణము. శరీరానుసారులు శరీర సంబంధమైన సంగతుల మీద మనసుంచుతారు, అదే మరణమని వాక్యము చెప్తా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని వాక్యం చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లరా, ఈనాడు నీవు ఆత్మ సంబంధముగా నిజమైనటువంటి ఆ మెస్సయ్య అనే భర్తని నీవు ఈ చివరి కాలంలో ఎన్నుకొని ఉన్నట్లయితే నీవు విజయమందు మరణమును అనగా మరణాన్ని నీవు జయించి ఆనందించడం అనేది జరుగుతుంది. ఆయన నామనిస్తాడు. ఆనందముతో కీర్తన పాడడం అనేది జరుగుతుంది. నీ ఇంట్లో నిన్ను తిరస్కరించేవాళ్ళు ఉన్నప్పటికీ, నీ ఇంట్లో నిన్ను నమ్మని వారుగా ఉన్నప్పటికీ, నీ ఇంట్లో నిన్ను అవమానపరిచేవారుగా ఉన్నప్పటికీ, నీ ఇంట్లో నిన్ను ఎగతాళి చేసేవారుగా ఉన్నప్పటికీ, నీ ఇంట్లో నిన్ను హింసించేవారుగా బాధించేవారుగా ఉన్నప్పటికీ, ఏమండి నీ ఇంట్లో నిన్ను కోపగించుకొని తిట్టి కొట్టి వెలివేసేవారుగా, లేకపోతే నిన్ను బయటకు త్రోసివేసి లోపలికి రాకుండా తలుపు వేసి ఇబ్బందులు పెట్టేవారుగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ మెస్సయ్య ఆయన నువ్వు ఎన్నుకొనడములు సరైన ఎన్నిక నీవు కలిగి ఉన్నట్లయితే నీవు మరణాన్ని నీవు
జయిస్తావు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపంలో వచ్చే జీతము మరణము. పాపాన్ని జయించడమే మరణాన్ని జయించడము. పాపంలో వచ్చే జీతం ఏమిటి చెప్పండి? మరణమే. పాపాన్ని జయించడమే, నీ జీవితంలో అసూయని జయించడమే, ద్వేషముని జయించడమే, గర్వాన్ని జయించడమే, లోకాశను జయించడమే, ధనాపేక్షను జయించడమే. ఏమంటే నీలో నీ యొక్క కోపాన్ని జయించడమే, కక్షను జయించడమే, పంతాన్ని జయించడమే, పగని జయించడమే, ఐక్య విచారాలు జయించడమే. ఇవన్నీ నువ్వు జయించడమే మరణాన్ని జయించడమే. ఎందుకంటే ఈ మరణం యొక్క లక్షణాలని, అవిశ్వాసం యొక్క లక్షణాలు, అవిశ్వాసమే పాపము. కాబట్టి నీవు ఆ మరణాన్ని నువ్వు జయించినప్పుడు నీవు ఆనందిస్తావు, ఆయన ఆనందిస్తావు. హల్లెలూయా. ఎలా ఆనందిస్తావనండి? ఆ మరణము లేకపోతే ఆ పాపము నీ హృదయంలో ఏమాత్రము కూడా నీవు కనబడదు. హృదయం ఏమాత్రము కూడా పాపం విషయమే దోషారోపణ చేయదు. అప్పుడు నీవు అది జయకరముగా ఉన్నట్లు. నీవు మరణాన్ని జయించినట్లయితే నీ హృదయం ఏమాత్రము కూడా దోషారోపణ చేయి. నువ్వు మరణాన్ని జయించకపోయినట్లయితే నీ హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుంది, నీ హృదయము నేరారోపణ చేస్తూ ఉంటుంది. నీ మీద నువ్వు ఇంకా పాపివి, సరిగా నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, సరిగా నీవు లేవు. ఆయన నమ్మస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రక్షణ అనేటువంటిది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది చెప్పండి, అందరినీ అని కాదు. రక్షణ వ్యక్తిగతము, రక్షణ వ్యక్తిగతము. ఆయన ఎన్నుకోవడంలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు. బైబిల్లో మీరు చూడండి, దావీదు కుటుంబంలో ఉన్న వారందరిని ఎన్నుకొనలేదు, కానీ ఎవరిని ఎన్నుకున్నాడనంటే దావీదుని ఎన్నుకున్నాడు రాజుగా. ఆయన ఆమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన బైబిల్లో ఆ యొక్క యాకోబు యొక్క కుమారులు మనం చూసినట్లయితే ఆయన యోసేపుని ఎన్నుకున్నాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు. అలాగే మనం చూస్తే మోషేని ఆయన ఎన్నుకున్నాడు, అపోస్తుల్ని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక మనం చూసినట్లయితే నిన్ను కూడా అనేక మంది క్రైస్తవులలో నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు నిజమైన నీ భర్త ఎవరో నువ్వు ఎరిగి, నిజమైన రాజు ఎవరో నువ్వు ఎరిగి, ఒక ప్రత్యక్షత ద్వారా నీవు ఈ ఉదయకాలమున షాలేము రాజుని, ఆయనే మెల్కీసెదెకు, ఆ రాజును నువ్వు ఎన్నుకున్నావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మిగతా క్రైస్తవులందరూ కూడా, మిగతా క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, మత్స్య సంఘాల్లో కానీ బ్రహ్మాంగార సంఘాల్లో కానీ ఆ యొక్క చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఆ క్రైస్తవులందరూ కూడా వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నారు అంటే వారు మెస్సీని ఎన్నుకున్నాం అనుకుంటున్నారు. ఎందుకంటే సాతానుడే వెలుగుదూత వేషం వేసుకుని ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. వెలుగనగా వాక్యమే. సాతానుడు ఈ యొక్క అపోస్తుల వేషం వేసుకొని, సువార్థికుల వేషం వేసుకొని, కాపురుల వేషం వేసుకొని, ఏమంటే ఇలాగ రకరకాలుగా బైబిల్లో ఎవరి గురించి అయితే వాక్యం చెప్తా ఉందో అలాగా ఆ నీతిమంతుల వేషం వేసుకొని సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మోసం చేస్తున్నాడు. అందరూ ఎవరుకున్నారంటే మేము మెస్సీని ఎన్నుకున్నాము, మేము మెస్సీని ఎన్నుకున్నాము మా రక్షకుడుగా, మా రాజుగా అని ఆ సతీష్ కుమార్ చర్చి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోరు చర్చిలో వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళు ఎన్నుకున్నది ఎవరినంటే సాతానుని ఎన్నుకున్నారు. అది వాళ్ళకి తెలియదు. దయ్యాన్ని ఎన్నుకున్నారు, వాళ్ళ భర్తగా దయ్యాన్ని ఎన్నుకున్నారు. కానీ మనమైనట్లయితే ఒక రాజు, నిజమైన రాజు, ఆయన వచ్చి ఇప్పుడు లేఖనాల ప్రకారమే తన కార్యాలు జరిగిస్తున్నటువంటి ఒక రాజును మనం ఎన్నుకున్నాం. అందువల్ల ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందనంటే నీ ఎన్నిక సరైనది కాబట్టి, నువ్వు ఎన్నుకున్న రాజు నిజమైన సరైన రాజు కాబట్టి, ఆయన లేఖనానుసారంగా ఆయన వచ్చాడు కాబట్టి, నీ ఎన్నిక సరైనది కాబట్టి నీ జీవితంలో నీవు పాపాన్ని, లోకాన్ని
జయించి, చీకటిని జయించి, మరణాన్ని జయించి నీ విజయం పొంది ఆనంద గానాలు చేస్తూ ఉంటావు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని జయించడమే నువ్వు నీ లోక ఆలోచనలు, లోక ఆశలు, వాటన్నింటినీ నువ్వు జయించి నీవు ఆ జయించినప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? అదే విజయం, ఆనందం వేస్తాయి. ముగ్గురు యూదులు చూడండి, వారు రాజు మాటను వాళ్ళు జయించారు. ఆ మాట ఏంటంటే శరీరానుసారమైనది. ఆ మాట శరీరానుసారమైనటువంటి మాట అది. ఎందుకనంటే అతడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రతిమ కనుక మీరు నమస్కరించకపోయినట్లు తీసుకుని అగ్నిలో పడవేస్తాను. మీరు నమస్కరించారనుకోండి, మీ ప్రాణాలకు ఏమి అవ్వదంటున్నాడు ముగ్గురు యూదులతో. అది శరీరానుసారమైన మాట. వారు అంటున్నారు, మా ప్రాణములు పోయినా సరే, మేము మరణించినా సరే, మేము వాక్యమును మేము మేరం, ఆజ్ఞ అతిక్రమించము, సర్వశక్తిమంతుని యొక్క వాక్యాన్ని మేము మేరము, వాక్యం మీద మేము నిలబడతామన్నారు. వాక్యం మీద వాళ్ళు నిలబడ్డారు. పాపానికి విరోధంగా, విగ్రహానికి విరోధంగా, ఆ ప్రతిమకు విరోధంగా, వాక్య విరోధమైన మాటకి విరోధంగా నిలబడ్డారు. దానియేలు కూడా వాడు చెప్పిన మాట అది వాక్య వ్యతిరేకం, అది వాక్య విరోధం, అది ఆయన దూరం చేసే, సర్వశక్తిమంతుడు దూరం చేసే మాటలు అవి. అలాంటి వాటికి వీళ్ళు విరోధంగా నిలబడ్డారు. దానియేలు కూడా అలాగే నిలబడ్డాడు. ఈనాడు కూడా దయ్యం యొక్క, సాతాను యొక్క మాటలకి, లోక మాటలకి నీ విరోధంగా నిలబడాలి. నీ విరోధంగా నిలబడకపోయినట్లయితే ఏమైపోతుంది చెప్పండి? పాపి అవుతావు. నీ జీవితం అంతా కూడా చివరికి నువ్వు విడిచిపెట్టబడి ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఆనందముతో ఉండదు నీ జీవితం అంతా. నరకంలోకి వెళ్ళిపోయి ఆ పరిశుద్ధుడు వలె నువ్వు ఏడుస్తావు అన్నమాట. ఆ విధంగా నీవు ఉండకుండా ఉండాలనంటే సరైన ఎన్నిక, ఈనాడు సరైనటువంటి రాజుని నీవు నీ రాజుగా, లేకపోతే నీ యొక్క రాజుగా, రాణి అయిన నీవు నీ రాజుగా ఆయన్ని ఎన్నుకొని నీవు ఆయన మాటల ప్రకారం నడిచినప్పుడు, ఆయన వాక్య ప్రకారం నడిచినప్పుడు మరణాన్ని జయించి మహిమ శరీరముతో కొనిపోబడతావు. ఆయన హల్లెలూయా. అంటే మర్త్యమైన దాన్ని జయిస్తావు. లోతు భార్య మర్త్యమైన దాన్ని జయించలేకపోయింది. లోతు నశించే దాన్ని, మర్త్యమైనదంటే నశించే దాన్ని లోతు జయించాడు. దాని వైపు మనసు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడమే జయించడం. సర్వశక్తిమంతుడు వెనక్కి తిరగకుండా మీరు వెళ్ళండి అన్నాడు. ఆ మాట మీద నిలబడడమే జయించడం. ఆయన నామములో దాన్ని మీరిపోతే అపజయం పొందినట్లు లెక్క. అందుకని లోతు భార్య ఏమైపోయింది? వెనక తట్టు తీరకూడదంటే తిరిగి మీరిపోయింది. అలాగే ఈనాడు కూడా సర్వశక్తిమంతుడు ఏమి చేయమని చెప్పాడో దాన్ని నువ్వు చేసినట్లయితే, దాని ప్రకారం నడిచినట్లయితే నీవు ఈ లోక సంబంధులు నశించబోతున్నాయి కాబట్టి, మర్త్యమైనవి కాబట్టి నశించే దాన్ని విడిచిపెట్టమన్నప్పుడు, నశించే వాటిని విడిచిపెట్టమన్నప్పుడు నీ హృదయంలో అలాంటి ఆశలు, ఆపేక్షలు ఇవన్నీ విడిచిపెట్టినట్లయితే నీవు మరణాన్ని జయించినట్లే. అప్పుడు నీవు ఆనందముతో నీవు ఉంటావు. ఆయన నమరిస్తావు. హల్లెలూయా. ఆనంద గానాలు చేస్తూ ఉంటాం. అదే మిగతా మత్స్యాల సంఘాలలో అనుకోండి, ఇప్పుడు డబ్బును బట్టి, లోక సంబంధం వీటన్నిటిని బట్టి వాళ్ళ జీవితం చాలా జయకరంగా ఉండొచ్చు. ఇదిగో మాకు కార్లు ఉన్నాయి, మేము లేకపోతే మాకు బోళ్ళు డబ్బు ఉంది, బోళ్ళు సంపాదించుకుంటున్నాం, మా జీవితం చాలా బాగుంది అని లోక ఆనందంతో వాళ్ళు జయకరంగా కనబడవచ్చు. కానీ ఇది తాత్కాలికమైనదే. ఆ విజయాలన్నీ కూడా తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కాదు. ఈ విజయం ద్వారా నువ్వు శాశ్వతమైన దాన్ని పొందుకుంటావు, కానీ వాళ్ళు తాత్కాలికమైన విజయాలు పొందుతారు. తాత్కాలికమైనటువంటి విజయాలు పొందుతారు, కానీ తర్వాత ఏమైపోతారు చెప్పండి? వాళ్ళు ఎన్నుకునేటువంటి ఎన్నిక సరైనది కాదు. కాబట్టి ఆ సాతాను ఎన్నుకున్నారు. కాబట్టి ఆ సంఘాలన్నీ కూడా
ఆ దయ్యము సంబంధమైన వారిని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమైపోతారనంటే ఉగ్రతలో పడిపోతారు. ఎందుకనంటే వారు మరణాన్ని జయించలేదు, పాపాన్ని జయించలేదు, త్రిత్వాన్ని జయించి ఒక్కడిని ఆయన అంగీకరించలేదు. అందువల్ల ఈ మత్స్యాగ సంఘాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్నికైనటువంటి ఎన్నిక సరైనది కాదు. వాళ్ళ యొక్క నాయకుడు లేకపోతే సాతానుడు వాడు చెడ్డవాడు, దుష్టుడు, క్రైస్తవ వేషముతో ఉన్నాడు వాడు. కానీ అందుకు పోపు కూడా అలాంటి వాడే. పోపు కూడా ఒక మృగము, అలా క్రైస్తవ వేషముతో ఉన్నాడు. అలాంటి నాయకుడిని ప్రపంచము ఎన్నుకుంటా ఉంది. అందువల్ల పిల్లారా వారి ఎన్నిక సరి అయింది కాదు. వారి ఎన్నిక సరి అయింది కాదు కాబట్టి వారు మరణాన్ని జయించలేని వారుగా ఉన్నారు. ఎవరైతే మరణాన్ని జయించలేరో వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. మరణాన్ని ఎవరైతే జయించలేరో వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. మరణాన్ని జయించిన వాళ్ళు మహిమ శరీరంతో వెళ్ళిపోతారు. అందుకని బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో మీకు ఒక మరణము తెలియజేస్తున్నాను, మర్త్యమైనది అమర్త్యమైనది, క్షయమయ్యేది అక్షయమైనది. ఏమంటే క్షయితను విడిచి అక్షయితను ధరించుకుంటారు, మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మిరింగివేయబడిన లేఖనము నెరవేరు. ఆయన నామనిస్తాడు. విజయమందు మరణము మిరింగివేయబడం, మర్త్యమైనది మిరింగివేయబడడం. విజయమందు మరణము మిరింగివేయబడం అంటే మరణాన్ని జయించడం. ఈ మరణాన్ని ఎవరైతే జయించారో వారు కొనుక్కోబడతారు. ఈ మరణాన్ని జయించడంలో ఎవరు అంటే సర్వశక్తివంతుడి వేకువదూతగా ఉండి ఈ మరణములు విజయాన్ని ఇచ్చినవాడు ఆయనే. ఆయన నమస్కారం. పరిశుద్ధాత్మే ఆ విజయాన్ని ఇచ్చింది. పరిశుద్ధాత్మ వలనే విజయాన్ని పొందావు. నీ అంతట నువ్వు కాదు, పరిశుద్ధాత్మే నీలో ఉండి ఆ పాపాన్ని జయించింది, నీలో లోకాశని జయించింది, నీలో ధనాపేక్షలు జయించింది, నీలో ఉన్న చెడుతనాన్ని జయించింది. ఏమిటనంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ పరిశుద్ధాత్మ వలన జరిగేటువంటి కార్యం ఇది ఆయన వల్ల జరిగే కార్యము. అందువలన పరిశుద్ధాత్మ ఏ వ్యక్తులైతే ఉంటుందో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే విన్న వాక్యాన్ని పట్టుకుంటాడు బలముగా. ముగ్గురు యూదుల వలె దానియేలు వలె బలముగా వాక్యాన్ని పట్టుకుంటాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ లేదనుకోండి ఆ వ్యక్తి వాక్యం మీద నిలబడ్డాడు, ఆ వాక్యాన్ని మీరిపోతాడు. లోకాశలు ప్రాణాపేక్ష ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ప్రాణం కాపాడుకోవడం కోసము లోక సంబంధమైన వాటి కోసం వాక్యాన్ని వదిలేస్తాడు, వాక్యాన్ని మీరిపోతాడు. డబ్బు కోసము లోక సంబంధమైన వాటి కోసము వీటిని మీరిపోతారు. వాళ్ళు వాక్యం మీద నిలబడలేరు. కష్టాలు వస్తాయనో, శ్రమలు వస్తాయనో, నిందలు వస్తాయనో, అగ్గిలో పడేస్తారనో, సింహాలు గుహలో పడేస్తారనో ప్రాణానికి భయపడిపోయి వాక్యాన్ని మీరిపోతుంటారే. వీరిలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మను కలిగిన వారే నిలబడగలరు. నిలబెట్టేది పరిశుద్ధాత్మే. వారు మాత్రమే మరణాన్ని ఈ వర్తమానాన్ని బట్టి, ఎందుకంటే మత్స్యమైన దాన్ని విడిచి అమర్చతలో రమ్మని పిలుస్తున్నాడు ఆయన, నాశనం లేని దాన్ని రమ్మని పిలుస్తున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి వచ్చేస్తాడు, వాటిని విడిచి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి రాలేడు, వాటిని విడిచిపెట్టేసి. మీకు అర్థమైందా? లోకాన్ని విడిచిపెట్టి రాలేదు ఆమె లోతు భార్య. అందుకనే ప్రియులారా, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా ఆయన కోసం విడిచిపెట్టేస్తావు, దేన్నైనా ఆయన కోసము వదిలేస్తావు, ఆయన నామస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నీ జీవితము జయకరముగా ఉండాలంటే, ఆనందముతో గానాలు పాడాలనంటే నువ్వు ఎన్నుకునేటువంటి వర్తమానము సరైనదిగా ఉండాలి. ఆయన నామనిస్తావు. అది ప్రత్యక్షత ద్వారానే నువ్వు గుర్తించగలవు. ప్రత్యక్షత ద్వారానే ఈ వర్తమానం నా కోసమే అని నువ్వు ఎరుగుతావు తప్ప లేకపోతే గుర్తించలేవు. అందువల్ల మిగతా వాళ్ళు అయినట్లయితే మరణాన్ని వాళ్ళు జయించలేరు. కాబట్టి
మర్త్యమైన దాన్ని వాళ్ళు విడిచి అమర్చడానికి రాలేదు కాబట్టి, మరణాన్ని జయించలేదు కాబట్టి, మర్త్యమైన నశించే లోకాన్ని జయించలేదు కాబట్టి, ఆ జయించినటువంటి సంఘాలన్నీ కూడా ఏమైపోతారంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా విడిచిపెట్టబడతారు, ప్రమాదంలో పడిపోతారు. అందుకని నువ్వు ఏదైనా జయించాలనంటే ప్రార్థనా పరులు మాత్రమే జయించగలుగుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చాలామంది మత్స్య సంఘాల్లో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఆసక్తి సరైనది కాదు, వాళ్ళ మార్గం సరైనది కాదు. అందుకనే ఎవరైనా వీళ్ళు మంచి ఉన్నతమైన వారని గుర్తించాలనంటే, ఒక ఆయన అంటున్నాడు, ఉన్నతమైన వారు గొప్పవారని గుర్తించాలంటే, గొప్పవారంటే వీళ్ళ ఆస్తిని బట్టో, వాళ్ళ అందాన్ని బట్టో, వాళ్ళ బంగారాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ పలుకుబడిని బట్టో, పేరుని బట్టో కాదు గొప్పవారు. వాళ్ళ మోకాళ్ళు ఆ ఒంటి కాళ్ళు వలె కాయలు కాసిపోయి ఉంటాయి. ఆ మోకాళ్ళ ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో, అంటే ఎప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారు గొప్పవారు, వారు మాత్రమే మరణాన్ని జయించగలుగుతారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల వాళ్ళ మోకాళ్ళు చూడాలి. గొప్పోళ్ళు కాదండి, ఆస్తులో డబ్బు, పేరు, అందమో చందమో ఇవి కాదు. నువ్వు గొప్ప వ్యక్తి అనే దానికి ఏమిటి? మోకాళ్ళ ప్రార్థన. అందుకని ఒంటి కాళ్ళు ఎలాగైతే కాయలు కాసి ఉంటే మోకాళ్ళు వేసి, అలాగే నీది కూడా మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు ఈ యొక్క వర్తమానం, ఈ యొక్క మరణాన్ని జయించడం కోసం, మర్త్యమైన లోకాశలు, ఆపేక్షలు ఇవన్నీ నాకు వద్దురాయినా అని వాటిని జయించడం కోసం ఏముండాలి చెప్పండి? ప్రార్థన. మోకరించి కాయలు కాసేలాగా ప్రార్థన చేయాలి. అంతేగాని పడుకుండిపోవడం కాదు, పడుకుండిపోయి మంచం మీద అటు ఇటు దొరలడం కాదు, వానపావులాగా. ఏం చేయాలా? మోకరిల్లి ప్రార్థన చేయాలా. ప్రార్థించడం ద్వారానే శక్తిని పొందుకునే ప్రార్థన, విన్న వాక్యం గురించి ప్రార్థించుకున్న ద్వారా నీవు మరణాన్ని, అనగా ఈ లోకమే మరణము, ఈ లోకమే మరణము, ఈ లోకంలో అన్నీ కూడా ఆత్మీయంగా మనిషిని ఏం చేస్తాయి చెప్పండి? చంపేస్తాయి. డబ్బు కూడా మరణమే. డబ్బు నిన్నేం చేస్తుంది? ఒకరిని ఆ డబ్బు కోసం చంపుతున్నాడు, నరచి చేస్తున్నాడు, ఆ డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నాడు, ఆ డబ్బు కోసము అన్యాయాలు చేస్తున్నారు, ఆ డబ్బు కోసం మోసాలు చేస్తున్నారు. అందువల్ల డబ్బు అనేది ఏం చేస్తుంది? మరణాన్ని కలుగు చేస్తుంది. అంటే వాక్యాన్ని మీరేలాగా చేస్తుంది డబ్బు. అలాగే వస్తువుల కోసం అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, వస్తువుల కోసం మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే బంగారం కోసం కూడా కొంతమంది ఆ బంగారం మీద ప్రేమతోటి వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటారు, దొంగతనాలు చేస్తుంటారు, చంపుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, గొడవలు ఆడుకుంటారు. ఏంటి ఇవన్నీ కూడా వాక్యాన్ని మీరేలాగా చేస్తాయి. ఈ లోకం అంతా ఏదైతే మరణాన్ని కలుగు చేస్తుంది అనమాట. వాక్యాన్ని మరణాన్ని కలుగు చేస్తుంటే వాక్యాన్ని మీరేలాగా చేస్తాయి ఇవన్నీ. నువ్వు వాక్యాన్ని మీరిపోతే ఏమైపోతావు? మరణిస్తావు. ఆత్మీయంగా మరణం అంటే సర్వశక్తి మీద దూరం అయిపోవడం. వ్యక్తి ఆత్మీయంగా మరణించాడు అనుకోండి, ఏమైపోతాడు? అతను తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాడు, మనుషులకు దూరం అయిపోతాడు. సేమ్ నీవు కూడా వాక్యాన్ని మీరిపోయినప్పుడు ఆ మరణం, ఆత్మీయంగా మరణిస్తావు. ఆత్మీయ మరణం అని అంటే సర్వశక్తిమంతుడు నీకు దూరం అయిపోవడం. దూరం అయిపోయి ఎక్కడ పోతావు? నరకంలోకి వెళ్ళిపోతావు. ఆ పరిశుద్ధుడు అలాగే ఆత్మీయంగా మరణించాడు. ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోవడం లేదు, ఏమీ లేదు. అతడు ఏమైపోయాడనంటే ఆ పరిసయుడు డబ్బు సంపాదనలో పడిపోయాడు. బాగా డబ్బు సంపాదించుకున్నాడు, బాగా ధనవంతుడిని పేరు వచ్చేసింది, బాగా ధనము కలిగిన వాడిని పేరు వచ్చేసింది. ఆ ధనము నాకు ఆయన తోడుగా ఉండడం వల్ల ఇంత డబ్బు వచ్చేసింది, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నన్ను ఆశీర్వదించాడు అనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? నరకంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. నీ ఎన్నిక సరైనది కాకపోతే, మత్స్య సంఘాల ఎన్నిక సరైనది కాదు, త్రిత్వాన్ని, దయ్యాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. ఆ దయ్యం ఏం చేస్తే చెప్పండి? చివరికి శ్రమల్లోకి తీసుకుపోదు, ఉగ్రతలోకి తీసుకుపోదు. ఎన్నిక సరైనది కాకపోతే దుఃఖము, శ్రమలు, కష్టాలు, సరైన వర్తమానాన్ని ఎన్నుకోకపోతే, సరైన వర్తమానం పట్టుకోకపోతే, నిజమైనటువంటి ఆయన యొక్క నిజమైన వర్తమానాన్ని, ఆ ప్రత్యక్షత లేకుండా ఏదో ఒక వర్తమానాన్ని, ఏదో ఒక సంఘాన్ని, ఏదో ఒక బోధను నమ్ముకుంటే ఆత్మీయంగా విజయం పొందక వాళ్ళు ఏమైపోతారనండి? శ్రమల్లో పడిపోతారు. అప్పుడు దుఃఖగానాలు పాడతారు, కానీ ఏమీ ఉపయోగం ఉండదు.
ఏశావు పరిస్థితి అయిపోద్ది. ఏశావు చూడండి, దాని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠతక్కును పోగొట్టుకున్నాడు. పోయిన తర్వాత మారు మనసు వచ్చింది, కానీ అవకాశం లేకుండా పోయింది. అవకాశం లేకుండా పోయి ఇప్పుడు కూడా అంతే విడిచిపెట్టబడతారు. అయ్యో మనము ఎందుకు ఆ వర్తమానము మనం వినలేదా, విన్నట్టయితే బాగుండేది, అప్పుడు ఆయన ఆ పాస్టర్ గారు చెప్పిన నడిచినట్లయితే బాగుండేది, ఆ విధంగా జీవించినట్లయితే బాగుండేది అనుకుంటారు. కానీ అవకాశం ఉంటుంది. కారణం ఎందుకంటే యూదుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. యూదులకు మాత్రమే, యూదులకు మాత్రమే. అందుకని శ్రమల్లో ఇద్దరు వస్తారు, ఇద్దరు శుద్ధీకరించబడతారు. ఒకరు ఎవరు అని అంటే ఇజ్రాయేలు మారు మనసు పొందుతారు. వారు 1,40,000 మంది రక్షించబడతారు. అలాగే బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, విడిచిపెట్టబడతారు. వారు కూడా శ్రమలలో వాళ్ళు శుద్ధీకరించబడతారు. ఆయన నమ్మేస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఎన్నిక సరి అయినదిగా లేకపోయినట్లయితే ఈనాడు మనము నీవు ఎన్నుకునే ఎన్నిక సరి అయినటువంటి ఎన్నిక. ఎందుకనంటే ఆనాడు ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు ఒక ఎన్నిక చేసుకున్నారు మెస్సీని కలుసుకోవడానికి. అంటే ఒక ప్రత్యక్షత ద్వారా వాళ్ళు ఎన్నుకున్నారు, ఈయనే, ఈ నక్షత్రమే మనం రాజు దగ్గర తీసుకుని వెళుతుంది అని. ఈనాడు కూడా ఒక ఎన్నిక, నిత్యుడిగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఎందుకంటే ఒక రాకడే 3 ఉద్దేశాలు. ఇప్పుడు ఆయన వేకువ చుక్కగా ఉన్నాడు, ఆయన నిత్యుడిగా మారుతాడు. ఆయన నిత్యుడిగా మారినప్పుడు అంటే యూదుల వైపు తిరగడమే నిత్యుడిగా మారడం. అప్పుడు మోషే ఏలియాలు రంగం మీదకి వస్తాడు. ఆ తర్వాత ఆయన పెండ్లి మీద నుండి కిందకు వచ్చేసి వాడితో మాట్లాడతాడు, వాళ్ళకు బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన వేకువ నక్షత్రంగా ఉన్నాడు. ఆయన వేకువ నక్షత్రంగా ఉన్న ఆయనే నిత్యుడిగా మారుతాడు. ఆయన నిత్యుడిగా మారినప్పుడు మోషే ఏలియాలు వస్తాడు. మరలా వాళ్ళు రాగానే తర్వాత ఆయన రంగం మీదకి వచ్చేస్తాడు, ఆయన నామనిస్తాడు. అందుకని నిత్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిద్ర మేలుకొలుపుతాడు. అందుకని మన నిమిత్తమై ఆ నిత్యుడైన ఆయన ఇప్పుడు వేకువ నక్షత్రముగా ఉన్నాడు. నిత్యుడు అనగా ఆయన నిత్యుడు వేకువజాము రావడం వల్లే వేకువ చుక్కగా ఉన్నాడు. ఆయన మనల్ని నిద్ర మేలుకొల్పిన తర్వాత ఆయన లోకాన్ని శిక్షించడం కోసం ఆయన సూర్యుడిగా మారతాడు. ఆయన ఆ వేకువ నక్షత్రము అన్నటువంటి ఆయనే నీతి సూర్యుడిగా ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర మేలుకొల్పేవాడుగా ఉన్నాడు. ఇక నా వధువుని నిద్ర మేలుకొల్పేవాడు ఇంకా ఉండడు. ఆయన శుద్ధి అనగా రోమా సామ్రాజ్యమును నాశనం చేయడము, మోషే ఏలియాలు భూమి మీదకి వచ్చి బహుభయంకర శ్రమలు, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం నాశనం చేయడము, అలా శిక్షించేవాడుగా ఉండబోతున్నాడు ఆయన. అందుకని శిక్షించే ముందుగా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, పిండి విందులోనికి చేరుస్తున్నాడు. అందుకని ఇప్పుడు వేకువ నక్షత్రంగా ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ బయలుపాటును బట్టి నువ్వేం చేసావంటే సరి అయిన భర్తను నీవు, ఆయన నిన్నే ఎన్నుకున్నాడు, నిన్న ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు ప్రత్యక్ష ద్వారా ఆయన నా భర్తని నువ్వు, ఆయన నన్ను ఎన్నుకున్నాడని నీవు కూడా ఆయన్ని నీవు సరైనటువంటి ఒక ఎన్నికని నీవు కలిగి ఉన్నావు. ఆయన నామస్మరణ. ఈ ఎన్నిక నీకేం చేస్తా చెప్పండి, ఆనందాన్ని ఇస్తుంది. నేను సరైనటువంటి దాన్ని ఎన్నుకున్నాను. నువ్వు ఒక మంచి వస్తువు కొనుక్కున్నావు అనుకోండి, అది చక్కగా చాలా చక్కగా బాగా పనిచేస్తుంది అనుకోండి. నీ ఎండనుకోండో ముందోళ్ళో సరైనది కొనలేదు అనుకోండి, పోనీ ఫ్యాన్ నువ్వు మంచిది కొనుక్కున్నావు అనుకుందాం, మంచిది కొనుక్కున్నప్పుడు చక్కగా గాలి వేస్తుంది అనుకోండి, ఆనందపడిపోతూ ఉంటాం. మంచిది కొనుక్కున్నావు కాబట్టి. ఆ ఇంటి అనుకోండి ముందోళ్ళు పక్కోళ్ళు వాళ్ళు చెడ్డాలు కొనుక్కున్నారు, గిరగిర సౌండ్లు వచ్చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీతో అంటుంటారు మా ఫ్యాన్లు ఏం బాగోలేదండి, సరిగా బాగలేవు, సరిగా లేవు. నేను సరైనటువంటి దాన్ని నేను కొనుక్కున్నాను. ఆయన నామస్మరణ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీవు కూడా ఒక నిజమైన మార్గాన్ని నీవు ఈ చివరి కాలంలో
నీవు ఒక ప్రత్యక్షత ద్వారా ఆయన నీకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి నీవు దానిని ఈ యొక్క మార్గాన్ని నువ్వు ఎన్నుకోగలిగావు. ఆయన నామనిస్తాడు. ఇది నీకు ఆనందాన్ని ఇచ్చే మార్గము, ఇది ఆనందాన్ని ఇచ్చే మార్గము. మరణమును జయించడం ద్వారా ఆనందము పొందుతూ ఉంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే రక్షణ అనేది వ్యక్తిగతమైనది. నీకు ఇప్పుడు నీ కుటుంబంలో నేను ఒక్కదానే పిలిచి ఉండొచ్చు, మిగతా వాళ్ళు పిలవకపోవచ్చు. మీకు అర్థమవుతుందండి? లేకపోతే మీ కుటుంబంలో అందరూ పిలిచి ఉండొచ్చు, లేకపోతే పిలవకపోవచ్చు. ఆయన ఇష్టం. అందుకని ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు రుణపడతారు ఉంటుంది బైబిల్లో. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, ప్రత్యక్షత ద్వారా ఈయనే నా భర్త, ఈయనే నా రాజు, ఈయనే నా యొక్క మెస్సయ్య అంటున్నావంటే ఏంటి దాని అర్థం? నీవు ఆయన ఎన్నుకుంటున్నావు అని అర్థం. ఆయన నువ్వు ఆయన ఎన్నుకున్నావు అని అర్థం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, ప్రత్యక్షత ద్వారా నీవు అనేక మంది పురుషులు ఉన్నారు ప్రపంచంలో, కానీ నీవు ప్రత్యక్షత ద్వారా ఆయన్ని నీవు ఆయన్ని ఎన్నుకున్నావు. కానీ ఆ ప్రత్యక్షత ఆయన నీకు ఇచ్చుడు ద్వారానే. కానీ ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నామనిస్తాడు. అనేక మంది స్త్రీలలో నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈనాడు కూడా చాలా సంఘాలు రకరకాలుగా ఎన్నో ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల ఎన్నో ఉన్నాయి. కానీ నీవు అనేక మంది సాతాను సంబంధమైన వాటి ఎన్నో ఉండగా నీ వాటన్నిటిని విడిచిపెట్టేసి నీ ఆత్మీయంగా మెస్సయ్య అనే భర్తను నీవు ఎన్నుకున్నావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఒక ఎన్నికలో మనం ఉన్నాము. ఆయన మనల్ని ఎన్నుకున్నాడని వాక్యం చెప్తూ ఉంది. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి బయలుపరిచాడు కాబట్టి ఇప్పుడు పశ్చాత్త సంఘాల్లో ఉన్న బోధలు ఎవరో, వాళ్ళెవరో, ఈయనెవరో నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీవు నిజముగా ఈయనే నా రాజు, నాకు ఆ రాజ్యమే కావాలి, నేను రాజ్యానికి వెళ్ళాలి, ఈయన ద్వారా నాకు రాజ్యాన్ని నేను వెళ్ళగలను, ఈయన ద్వారానే నేను విజయమందు మరణాన్ని జయించగలను. ఆనందము, అందుకని వేకువ నక్షత్రం వల్ల ఆనందము కలుగుతుంది. ఇప్పుడు మెస్సయ్యను బట్టి నువ్వు ఆ విధంగా మంచి భర్తన ఏమండి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆనందాన్నిచ్చి ఆనందగానాలతోటి నడిపించేటువంటి ఆయనగా, అందుకని 1000 పాలనలో ఎల్లప్పుడూ ఆనందముతో ఉంటారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారు చెప్పండి? 7 మొక్కలు వేసుకొని, దుఃఖ ముఖాలు వేసుకొని అలాగుండరు. 1000 పాలనలో ఎల్లప్పుడు కూడా ఆనందముతో ఉంటారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి నీకు విజయాన్ని ఇచ్చే భర్తను ఎన్నుకున్నావు, జయాన్ని ఇచ్చే భర్తను ఎన్నుకున్నావు. నీకు ఆయన జయమిచ్చేవాడు ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఓ ప్రపంచంలో ఎంతో మంది ఉండగా నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నీకు ఆ ప్రత్యక్షత ఇవ్వబడింది. ఈనాడు నీవు కూడా ఆయన్ని ఎన్నుకుని చూడండి. మనము రెబెకాను మనం చూసినట్లయితే రెబెకా మొట్టమొదట ఆ ఎన్నికలో ఉంది. ఇస్సాకు కోసం ఆ ఎన్నిక చేయబడి ఉంది. అందువల్లే ఎలియాజరు అక్కడికి పంపించబడ్డాడు. పంపించబడిన తర్వాత ఆ యొక్క ఎలియాజరు చెప్పిన వర్తమానం అంతా ఆ రాత్రి అంతా ఆ 4 జాములు ఎంటా వచ్చిందండి. విన్న తర్వాత ఆమె ఇస్సాకే నాకు సరైనటువంటి భర్త అని ఎన్నుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడు వెళ్ళిపోతాను. నీకు అర్థమైందా? నీవు కూడా ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకుంటారా, ఎప్పుడెప్పుడు నేను ఆయన కలుసుకుంటానా? నీకు విజయాన్ని ఇచ్చేవాడు ఆయన. ఎవరు చెప్పండి? ఆయనే. నీకు విజయాన్ని ఇచ్చేవాడు, నీ పోషకుడు, నీ రక్షకుడు ఆయన వాక్యమైన ఆహారాన్ని ఇచ్చి పోషించేవాడు. అలాగే లోకంలో కూడా నీ ప్రాణాన్నే కాకుండా నీ యొక్క ఉగ్రత నుండి కూడా రక్షించి ఆ మధ్యాకాశానికి చేర్చేటువంటి రక్షకుడు కూడా ఆయనే. ఈ ఆజ్ఞను అతిక్రమించకుండా నేను రక్షించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. వాక్యం మీతో ఉగ్రతలో పడిపోతాం, వాక్యాన్ని మేరొద్దని రక్షించేవాడు కూడా
ఆయనే. అందువల్లే మన యొక్క భర్త ఆయన మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళే భర్త. అలాగే మత్స్యాగ సంఘాలు నమ్ముకున్నాయి. ఆ సాతానుని భర్తగా వాడు ఎక్కడికి తీసుకుపోతాడంటే సాతానుడు ఆ యొక్క ఉగ్రతలో తీసుకుపోతాడు. ఎందుకంటే పాపము, చెడుతనములు. అందుకని మత్స్యాగ సంఘాల్లోకి వెళ్ళే వాళ్ళకి చూడండి, చర్చిలకు ఆదివారం వెళ్తారు. ఆదివారం ఒక్కరోజు వెళ్తే గుడికి, హిందువులు ఎలా వెళ్తారు గుడికి వెళ్ళి అది పవిత్రులు అయిపోయాం అనుకుంటారు. వీళ్ళు కూడా ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్ళిపోయి మిగతా రోజంతా కూడా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, ఇష్టం వచ్చి తాగుతారు, ఇష్టం వచ్చినట్టు నడుస్తారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు, బూతులు తిడతా ఉంటారు. అది దయ్యం అన్నమాట. అమ్మలక్కలు తిడతా ఉంటారు, ఏం మాట్లాడుతుంటారో ఏం మాట్లాడకూడదో తెలియదు, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడతా ఉంటారు. ఏమండి మరి క్రైస్తవులని బూతులు తిట్టొచ్చా? తిట్టకూడదు. మరి చర్చికి వెళ్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ కోపం ఎక్కితే ఆయన నోటికి ఏమవుతుందో తెలియదు, నోటితో ఏం మాట్లాడుతుందో తెలియదు. మేము క్రైస్తవులమే అంటుంటారు, మేము పరిశుద్ధులమే అంటుంటారు. మెస్సయ్య ఎక్కడైనా అలా ప్రవర్తించాడా? మెస్సయ్య ఎక్కడైనా అలా మాట్లాడాడా? కానీ క్రైస్తవులందరూ కూడా, మత్స్యాగ సంఘాల క్రైస్తవులందరూ కూడా చాలామంది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. అది భ్రమపరచు ఆత్మ. కాబట్టి పిల్లారా, ఈనాడు నీ అంతటి నీవు ఎన్నుకొనలేదు. ఇది ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టే, నిన్ను ఆయన ఆకర్షించిన దానిని బట్టే ఈయన నా భర్త, ఇక నేను ఎప్పుడు ఈయనతోనే ఉండిపోవాలి, ఈయనతోనే జీవించాలి. అవి ఉండాలంటే ఏం చేయాలి? మరణాన్ని జయించాలి. మరణాన్ని జయిస్తేనే ఆయనతోనే ఉండిపోతాను, యుగంగా ఉండిపోతాం ఆయనతో. ఆయన హల్లెలూయా. అందువల్ల ఆయనే మనల్ని మొదటగా ఎన్నుకున్నాడు. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడకుండా పెరిగిండు ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడుగా ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నది బైబిల్. ఆయన నీకు బయలుపరుచుకుని తర్వాత ఈయనే నా రాజుని నువ్వు అంగీకరిస్తున్నావు. ఈయనతోనే ఇక నేను ఉండాలని, నీవు ఈయనే నాకు కావాలని నువ్వు ఆయన ఎన్నుకుంటున్నావు. ఇంక నాకు ఎవరొద్దు, ఆయనే నాకు కావాలి. ఇంకా ఈ లోకంలో ఏమీ నాకు అక్కర్లేదు, ఆయన ఉంటే నాకు చాలని ముందుకు వెళ్ళిపోతున్నావు. ఆయన నమ్ముతున్నావు. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు ఈయన వల్ల నువ్వు ఆనందమైన జీవితాన్ని చూడబోతున్నావు. ఆనంద గానాలు చేస్తూ ఉంటావు, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా. ఎందుకంటే ఆయన నడిచిన మార్గంలో నడుస్తూ ఉన్న దానిని బట్టి ఆనందముతో ఆయనలో కొనసాగుతుంటావు. ఆయన ఎందుకంటే నీ ఎన్నిక సరైంది కాబట్టి నీ జీవితానికి ఆయనే విజయాన్ని ఇచ్చి ఆనందముతో ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఇంకెప్పుడు దుఃఖము చూడవు, మరణము చూడవు, నిన్ను ఏడిపించడు. ఏమండి ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఆయన మాట్లాడకుండా ఉండేవాడు కాదు. స్వయంగా అక్కడికి వెళ్ళి నువ్వు ఆయనతో, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కలుసుకున్నప్పుడు మాట్లాడుతూ ఉంటావు. ఆయన అందుకని బ్రహ్నం గారు ఆ యొక్క 7 సంఘకాలాల్లో తొలితేలి సంఘకాలం గురించి రాస్తున్నప్పుడు ఆయన అన్నాడు, వేకువ నక్షత్రం అంటే ప్రధాన నక్షత్రము అనగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వ్యక్తిగత సన్నిధి ద్వారా వెలిగించును, ముఖాముఖంగా మాట్లాడన్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకని ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యక్తిగతంగా అంటే మధ్యవర్తులు ఇంకెవరూ లేకుండా, మధ్యవర్తులు ఎవరూ లేకుండా మాట్లాడు. మీకు అర్థమవుతుందండి? మధ్యలో ఎవరున్నారు? ఇంతకుముందు 7వ దూత ద్వారా, అపోస్తలుడు పౌలు ద్వారా, శిష్యుల ద్వారా, తన బిడ్డలతో మాట్లాడాడు ఆయన. ఏమండి వారి ద్వారా. ఇప్పుడైనట్లయితే వాళ్ళ ద్వారా కాకుండా ఆయన డైరెక్ట్గా మాట్లాడడం అన్నమాట. అందుకనే ఇది ఆయన డైరెక్ట్గా మాట్లాడే సమయం, ఇది వ్యక్తిగతంగా మనల్ని వెలిగిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. ఆయన నమ్మకం. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. నీ చింతలన్నీ ఆయనకు అప్పగించి నువ్వు ఆయన అడుగు, పొందుకున్నట్టుగా నీ ఉండు, ఆనందిస్తావు. నువ్వు ఎల్లప్పుడూ ఆనందించాలేనండి. నువ్వు ఏదైతే అడిగావు దాన్ని ఇచ్చాడన్నట్టుగా నీ ఉండు. ఆ వర్తమానం మర్చిపోయి నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నీ హృదయంలో ఏదైతే ఉందో, ఏ బాధ అయితే ఉందో, దేని గురించి అయితే నువ్వు చింతపడుతున్నావో
ఆ బాధ అంతా, ఆ విషయం అంతా కూడా ఆయన చెప్పు. తన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకునేటువంటి సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.